టిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th మాలిక్ అన్నది ఏంటన్నది చెప్తారా చెప్పరా? అసలు చెప్పే ఉద్దేశం లేదా మీకు? అదే మాలిక్ అన్నది సగం చెప్తానండి. హాఫ్ ట్రూత్ ఉంటుందండి దీంట్లో. ఓకే. ఒరిజినల్ పేరు పుట్టినప్పుడు పెట్టింది కళ్యాణ్ రమణ నా పేరండి. ఓకే. బట్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే స్కూల్లో ఎలా పిలిచి చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి అప్పుడు 5th క్లాస్లో ఉన్న నాన్నగారికి పేర్ల మీద ఫ్యాసినేషన్ ఎక్కువ అండి. సో కళ్యాణ్ రమణ అని పెట్టింది మా చిన్నాన్నగారు, మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టినవి మా చిన్నాన్నగారు అండి మా పేర్లన్నీ కూడా. సో నాన్నగారికి ఎంతో కళ్యాణ్ రమణ అన్న పేరు నాన్నగారికి ఇష్టం లేదు. సో దాన్ని ఏంటంటే మా అక్క పెళ్ళి అండి. ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ 1978. నాకు అప్పుడు నేను 72 కదండి, 6 years అండి నాకు అప్పుడు. కళ్యాణ్ ఎలా రా అన్నారు. నేను మామూలుగా వెళ్ళాను. కళ్యాణ్ రమణ పేరు కళ్యాణ్ రమణ ఏంటి, ఇవాళ నుంచి నీ పేరు కళ్యాణ్ వర్మ అన్నారండి. ఫస్ట్ టైం నేను మీకు నా లైఫ్లో ఇంకో పేరు ఉంది, అది మీకు టిఎన్ఆర్ ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నాను. అవును నీకు ఇంకో పేరు ఉంది కదా అని చెప్పి నాకు ఇప్పుడు సెటైర్లు వేస్తారండి. సో నా స్కూల్లో అంత స్కూల్గా అంటమే కాకుండా వర్మ అన్న ఆ శబ్దం నాన్నగారికి ఇష్టం అండి. రవి వర్మ, ఆ వర్మ అన్న దాంట్లో ఒక డిగ్రీ ఏదో ఉంది అన్న ఫీలింగ్. సో నీ పేరు కళ్యాణ్ వర్మ అని మార్చారండి. మార్చమే కాకుండా స్కూల్కి వచ్చేసి నేను కొవ్వూరు దిత్తి స్కూల్లో చదువుకున్నానండి, మాది కొవ్వూరు. అక్కడికి స్కూల్లోకి వచ్చి ఆ రిజిస్ట్రార్లో కళ్యాణ్ వర్మ కింద మార్చేశారండి. సో స్కూల్లో నా క్లాస్మేట్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అక్కడ నుంచి అలా పెరిగి పెద్ద ట్రావెల్ అయిన వాళ్ళందరికీ నేను కళ్యాణ్ వర్మగా తెలుసండి. సో అది లైఫ్లో ఫస్ట్ టైం ఆ పేరును కూడా నేను చెప్తున్నాను. సో తర్వాత నేను 7th వరకే చదువుకున్నాను నేను. సో 10thలో ఎలా ఉంది నా పేరు అంటాకి రిజిస్టర్ అయిపోవడానికి అప్పుడు అటువంటిది ఆస్కారం ఏం లేదు. 7thలో కూడా మనకు ఆ సర్టిఫికేట్స్ నాకు పెద్ద ఏం లేవండి. తర్వాత నేను పారిపోయి నేను చదువు మానేసి నేను మెడ్రాస్ వెళ్ళి అక్కడ నాన్నగారి దగ్గర ఉన్న తరుణంలో తర్వాత కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మ్యూజిక్ కెరీర్లో అప్పుడు కళ్యాణ్ వర్మ అన్నది కాకుండా కళ్యాణి ఇంట్లో బట్ కళ్యాణ్ రమణ అన్నా సరే ఇంట్లో కళ్యాణి అని పిలిచేవారండి నన్ను. ఇప్పటికీ కూడా కళ్యాణి అనే పిలుస్తారు, అది నా ముద్దు పేరు. సో ఆ పేరుతో నాకు ఎక్కువ అలవాటు అండి. కళ్యాణి అని పిలిస్తే గబుక్కుని బాడీ స్పందిస్తుంది. సో మల్లికార్జున స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ పేరు ధ్వని వచ్చేటట్టు అన్నయ్యని సజెస్ట్ చేశాను. స్క్రీన్ మీదకి నా పేరు రేపొద్దున ఎలా రావాలి, సో కళ్యాణ్ వర్మగా నాకు ఇష్టం లేదు ఆ పేరుతో ట్రావెల్ అవ్వడం. అంటే సో మల్లిక్ అని పెడదామా మాలిక్ అని పెడదామా అన్న దాంట్లో మాలిక్ అయితే బాగుందిరా అని పెద్దన్న అన్నయ్య సజెస్ట్ చేసాడండి. సో కళ్యాణ్ మాలిక్ అని ఆ రకంగా వచ్చిందండి. సో దట్స్ హౌ ఐ ట్రావెల్ విత్ దట్ నేమ్. సో సగం నిజం అంటే మాలిక్ అంటే ముస్లిం అని ఎప్పుడు ఎవరు అడగలేదు? ఇద్దరు ముగ్గురు అంటే నేను ఎక్కువ పనిచేసింది తెలుగు ఫీల్డే కాబట్టి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి ఆ డౌట్ అప్పుడప్పుడు కొంతమంది అడిగారు కానండి. బట్ అంటే కళ్యాణ్ మాలిక్ అనగానే ఆ పేరులో ఉన్న దీనికన్నా దాని వెనకాల ఉన్న మ్యూజిక్ నేను ఆ వ్యక్తిగా నేను జ్ఞాపకం రావడం అన్నది అలవాటు అయిపోయిందండి సినిమా ఫీల్డ్లో. ఓకే అండి, ఇప్పుడు ఆవిడ టాపిక్ ఎలా తీసాం కాబట్టి అక్కడి నుంచే మనం స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అంటే అఫ్కోర్స్ ప్రతి ఇళ్ళల్లో అది చెప్తుంటారేమో, మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు నేను చాలాసార్లు విన్నాను. ఏంటి అంత బాండింగ్ అంత బాండింగ్? నాకు పెళ్ళి 14 ఏళ్ళు అయిందండి. 2004లో నేను ఉమ్మను పెళ్లి చేసుకోవడం జరిగిందండి. మాది అరేంజ్డ్ మ్యారేజ్. తనది రాజమండ్రి దగ్గర కాట్రాలపల్లి అని ఒక చిన్న పల్లెటూరు అండి. నా ఫ్రెండ్స్ ఏదో నాకు నాకు 7 అంటే నెంబర్ చాలా ఇష్టం అండి. సో నా కార్కి 7 కొత్త కార్కి 7 వేయించుకుందామని ఇక్కడ ట్రై చేస్తే కుదరలేదు. నా ఫ్రెండ్స్ ఎవరో కాకినాడలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏం అంటే సో ఆ పని మీద కాకినాడ వెళ్ళానండి యాక్చువల్గా. సో ఆ పని అయిపోయింది, తిరిగి రిటర్న్ జర్నీలో వస్తుండగా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి రాజమండ్రిలో. వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయిని చూసాం, ఒక అమ్మాయి నువ్వు తప్పకుండా చూడాలి, మళ్ళీ చాలా మిస్ అయిపోతావు ఇలా అంటే సరే. అప్పటికే నాది టూ లేట్ అండి, నా వెరీ లేట్ మ్యారేజ్. మా ఇంట్లో అందరికన్నా లాస్ట్ అయింది నాకే పెళ్ళి. సో ఆగి చూద్దామని చెప్పి రాజమండ్రిలో హాల్ట్ వేసి ఉమ్మని అక్కడ ఆ రోజు చూడడం జరిగిందండి. చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. తను విభూతి పెట్టుకోవడం బాగా నచ్చిందండి. అడ్డబొట్టు జనగా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడ్డబొట్టు విభూతి ఎవరు పెట్టుకోరు. నాకు ఆ విభూతి ఎందుకు అలవాటిందంటే నేను ఎక్కువ మెడ్రాస్లో జీవితం గడిపినందువల్ల 15 సంవత్సరాలు అక్కడ పొద్దున గుళ్ళకి వెళ్ళి మనం ఆ విభూతి పెట్టుకోవడం అన్నది ఆ సాంప్రదాయం నాకు అలవాటు అండి బాగా. సో అది చూసిన వెంటనే కనెక్ట్ అయ్యింది బాగా. నేను తనకు బాగా నచ్చానండి, తనకు చాలా బాగా నచ్చింది. నా వ్యక్తిత్వం గురించి నేను ఏమేం చేశాను, నేను ఎటువంటి వాడిని అన్నది బయట వ్యక్తుల ద్వారా తెలియడం ఇష్టలేక నేను ఎటువంటి వాడిని అన్నది క్లియర్ కట్గా చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడానండి తనతోటి.
అవన్నీ నచ్చితే పెళ్లి చేసుకోమని చెప్పాను నేను. నేను మాట్లాడిన పద్ధతి ఎందుకో నచ్చిందండి. తను ఓకే చెప్పింది వెంటనే. ఆ రకంగా మా పెళ్ళి అయిందండి. అండ్ నా జీవితంలో అంటే నా జన్మలు నెక్స్ట్ జన్మ వచ్చే జన్మలో ఇవన్నీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఒక్కోసారి మనం నమ్ముతూ ఉంటాం. నేను నమ్ముతానండి. అలా ఏమన్నా ఉంటే కనుక అవి నిజమైతే కనుక మళ్ళీ తనలాంటి భార్య కాదు కానండి, తనే నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. అలాగే నా అబ్బాయి మయూర్, వీళ్ళిద్దరూ మట్టుకు రావాలి. బట్ నేనైతే అంటే ఉమ విషయంలో చాలా చాలా పెళ్లి నాటికి ఇప్పటికి ఈ రోజుకి ఈ క్షణానికి కూడా విపరీతమైన ఏమంటారండి, తను చాలా పవిత్రం, విపరీతమైన స్ఫటికం లాంటిది. వెరీ క్లీన్ సోల్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ అన్ని రకమైన. నేను అలా కాదు, నేను అప్పటికే బాగా స్పాయిల్డ్ బాగా. సో ఆ గిల్ట్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుందండి. ఉమ విషయంలో నేను తనకు సరైన భర్తను కాదేమో అన్న భావన నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. సో అది కవర్ చేసుకోవడం కోసం వచ్చే జన్మలో అయినా నేను పవిత్రంగా, అందంగా, తనకి నచ్చినట్టుగా, తన వ్యక్తిత్వానికి, తన గుణానికి మ్యాచ్ అయ్యేటట్టుగా నేను మళ్ళీ తను పెళ్లి చేసుకుంటే బాగుండు, పెళ్లి చేసుకునేలాగా వచ్చే జన్మ ఉంటే బాగుండు అని విపరీతంగా కోరుకుంటూ ఉంటానండి. ఇవన్నీ జరుగుతాయి లేదా, ఇవన్నీ హైపోథెటికల్ ఇవన్నీ కూడా. బట్ నా మనసులో ఉన్న కోరిక అదైతే ఉంటుందండి. ఐ లవ్ హెర్ సో మచ్. నేను బాగానే ఉన్నాను, సంతోషంగా ఉంటున్నాను. గత 14 ఏళ్ళుగా నా కెరీర్ అంత ఉధృతంగా లేకపోయినా, నేను అంత సక్సెస్ఫుల్ కాకపోయినా, వ్యక్తిగా లోపల హాయిగానే బతకగలుగుతాం ఉన్న దాంట్లోంచేనంటే దట్స్ బికాస్ ఆఫ్ హెర్. తను పల్లెటూరు నుంచి రావడం వల్ల ఎలా బతకచ్చు, తక్కువ డబ్బుతోటి ఆనందంగా ఎలా బతకచ్చు. డబ్బు ప్రాధాన్యం కాదు, ఆనందంగా బతకడానికి ఇంకా చాలా చాలా ఉంటాయి. డబ్బు చాలా అవసరం, బట్ ఎక్కువ డబ్బా తక్కువ డబ్బా అన్న మీద ఆధారపడకుండా ఉన్న దాంట్లోంచి మనం ఎలాగ లగ్జరియస్గా హాయిగా బతుకుతున్నాం అని తను నాకు నేర్పిందండి. ఎలా బతకచ్చు అన్న విషయంలో తను నాకు నేర్పింది. లేకపోతే నేను తన అండ నాకు లేకపోయి ఉంటుంటే కనుక, తన సపోర్ట్, మారల్ సపోర్ట్ కానీ తను నా పక్కన ఉండకపోతే ఎక్కువసార్లు మోసపోదును, ఎక్కువసార్లు ఫూల్ అయిపోదును, ఎక్కువసార్లు రోడ్డు మీద పడిపోదును. సో ఇవన్నీ చాలా కృతజ్ఞత భావం ఎక్కువ ఉందండి. భార్యగా కన్నా ఇంకా ఎక్కువ ఏదో ఉంటుంది నాకు మైండ్లో. జస్ట్ భార్య అంటే నాకు సరిపోదు, తృప్తి అవ్వదు, ఏదేదో చేయాలని ఉంటుంది. అది అవుట్ ఆఫ్ ప్రేమ ఉంటుంది అండ్ గిల్ట్ రెండు ఉంటాయండి. ఆ రెండాట్ల మీద తన మీద కొంచెం ఎక్కువ అభిమానం ఎక్కువ. అండ్ నాకు ఇన్సిడెంట్ చెప్పారు మీరు, అంటే ఏంటి, చాలా తక్కువ డబ్బుతో, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి తక్కువ డబ్బుతో ఎలా బతకొచ్చు అన్నది. అవునండి. చాలా క్రూషియల్ పీరియడ్ టైంలో గల్లగురిగి పగలగొట్టి దాంతో నెలంతా గడిపారన్నది ఏదో చెప్పారు. అవునండి. అదే అంతకుముందు ఆ తర్వాత సినిమా చేస్తున్నప్పుడు అండి, హార్డ్లీ 5 years బ్యాక్. అంటే నేను చెప్తాను కదండి, ఎప్పుడు సంవత్సరానికి ఒక సినిమా ఎందుకు వచ్చేదో నాకే తెలియదండి. ఇట్స్ మై ఫేట్ అయి ఉండొచ్చు. రకరకాల ప్రయత్నాల వల్ల కూడా నాకు సినిమా అవకాశాలు బాగా తక్కువ అండి ఇప్పటికీ కూడా. అంటే సినిమా అవకాశాలు తక్కువైనా ఆనందంగా బతకడం వేరు. డబ్బుతోటి చాలా మెటీరియలిస్టిక్ లైఫ్లో చాలా ఆధారపడి ఉంటామండి మనం. అవి లేకపోతే చాలా పనులు అవ్వవు, నాకైనా కదా ఎవరికైనా సరే. సో డబ్బు అవసరం దానికోసం. జస్ట్ ప్రేమించుకుంటున్నాం, ప్రేమ ఉంది కదా మనం హాయిగా బతకచ్చు అన్న థాట్ ఇట్ సెల్ఫ్ మనం ఆనందంగా బతకలేమండి. చాలా వాటికి ముడిసరుకు ఆ పదార్థం మనకు అవసరం. సో అటువంటి టైంలో నాకు రావాల్సిన అమౌంట్ బాగా లేట్ అయిపోయినందువల్ల ఆ సినిమాకి డబ్బు ఇంట్లో తక్కువైపోయిందండి. తక్కువైపోయినప్పుడు ఏంటంటే ఆ నెల చాలా గడపడం చాలా కష్టమైపోయి, మేము పూజ చేసుకున్న చిల్లర ఉంటుంది కదండి, అది ఉమా కింద కిరాణా కొట్లోకి తీసుకెళ్ళి అది తీసుకొస్తే మాకు 1800 రూపీస్ వచ్చినాయి. సో 1800 తోటి ఒక 1 month తను గడిపిన తర్వాత డబ్బు నాకు సమకూరింది అనుకోండి. ఇట్ వాస్ బట్ అత్యంత లో పీరియడ్స్లో కూడా ఎలాగ మేము సస్టైన్ అయ్యాము అంటే ఈజీ. నాకున్న కాంటాక్ట్స్కి, నా ఫ్యామిలీకి నేను లేకపోతే ఫోన్ చేయొచ్చు, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయొచ్చు, నాకు ఇంత కావాలంటే అమౌంట్ మళ్ళీ తీర్చేస్తానంటే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ అలాగా కాదు, అటువంటి ఒడిదుడుకుల్లో కూడా మనం బతకగలుగుతామో లేదా అని మనం ఒక టెస్ట్ని పెట్టుకుని ఆ కష్టాన్ని ఎలా ఈదుకుంటూ మనం ట్రావెల్ చేసాం, ఎలా నిలదొక్కున్నాం ఆ పరిస్థితులు అన్నది ప్రూవ్ చేసుకోవడం కోసం ఎవరిని అప్పు అడగకుండా, అయితే డబ్బులు సహాయం అడగకుండా దాన్ని తను మెయింటైన్ చేసిందండి. సో దట్స్ హౌ వి కేమ్ త్రూ దోస్ ఫేసెస్. అలా సక్సెస్ఫుల్గా రావడానికి తానే కారణం అండి. సో తను నేర్పింది ఎన్నో గుణపాఠాలు, ఎన్నో పాఠాలు నేర్పిందండి నాకు. మీరు అంటే కీరవాణి గారికి సొంత బ్రదరు. అవును. ఆఫ్ కోర్స్ రాజమౌళి గారికి కూడా కజిన్.
అండ్ అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టినప్పుడు అంటే ఒకే కుటుంబంలో నుంచి ఒకే ఫీల్డ్లో ఒకే కుటుంబంలో వాళ్ళు ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు స్థాయిలు ఒకరిది ఎక్కువ ఉంటుంది ఒకరి తక్కువగా ఉన్నప్పుడు అవును మనతో ట్రావెల్ చేస్తున్న భాగస్వాములు లో మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది రన్ అయ్యే ఛాన్స్ ఉంది అవును. కంపారిజన్ Yeah, వచ్చినప్పుడు yeah. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది మీరు ఎలా ఫీల్ అవుతారు కంపారిజన్ విషయం అంటే జనరల్గా ఫైనాన్షియల్గా కావచ్చు అన్ని విధాలా జనరల్గా ఇంట్లో అంతా కూడా అంటే డబ్బును పట్టించుకునే మనుషులు ఎవరు లేరండి. రాజమౌళి కానీ మా అన్నయ్య కానీ డబ్బుకి వాల్యూ ఇచ్చే మనుషులు కాదండి వాళ్ళు అసలు. అంటే వాడు కొట్టేసాడు వాళ్ళ గురించి మాట్లాడు లేదండి. మా ఇంట్లో మా వదినలు కూడా అండి, మా రమక్క కానీ మా వదిన వల్లి వదిన కానీ వీళ్ళెవరు కూడా వాళ్ళకి డబ్బులు వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను చూసి వచ్చిన వాళ్ళు అండి. వాళ్ళంతా కూడా కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్ళు అండి వీళ్ళంతా కూడా. అలా అని చెప్పి ఈరోజు పెద్ద స్టేజ్లో ఉన్నారు కదా అని చెప్పి ఆ డబ్బు తాలూకా ఏమంటారండి ఆ డిఫరెన్సెస్ని ఎప్పుడు మా విషయంలో ఎప్పుడు నా విషయంలోనే కాదండి ఎక్కడ బయట కూడా చూపెడతారని నేను అనుకోను. నేను అటువంటి దాఖలు లేవు. బట్ ఏంటంటే తెలియకుండా మనలో అంటే ఏంటంటే ఒకే ఫ్యామిలీ నుంచి డబ్బు పరంగా లేదు కానండి ఒకే ఫీల్డ్ అయినందువల్ల కొంచెం తెలియకుండా ఎంత లేదన్నా సరే ఒక చిన్న నేను మ్యూజిక్ డైరెక్టర్ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే అన్నది ఎంతో కొంత మనకి ఆ బేరీజ్ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుందండి. తన సినిమాలు హిట్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే నా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు లేకపోతే ఒకళ్ళు మ్యూజిక్ ఒకళ్ళు తెలియకుండా కంపేర్ చేసుకోవడం కానీ లేకపోతే మన ఎదుగుదలను బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు తెలియకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఉంటుందండి. ఒక చిన్న కోల్డ్ వార్ లాంటివి జరుగుతూ ఉంటాయండి. బట్ అవన్నీ టెంపరీ ఫేజెస్ అని నా ఉద్దేశం అండి. అవన్నీ కూడా జీవితాలని ఏ రకంగానూ శాసించవండి. మన చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన పరిస్థితులు కానీ కలిసి ఎలా పైకి వచ్చాం, ఎవరెవరు ఎంత సొంతంగా కష్టపడి పైకి వచ్చారు, ఎవరికి ఏ పేరు ఎలా వచ్చింది రికమెండేషన్స్ లేకుండా అన్నవి మన వ్యక్తిత్వాన్ని శాసిస్తూ ఉంటాయండి మన సొంతంగా డెవలప్ అయినప్పుడు. సో వాటి ముందు ఈ చిన్ని ఏదైతే ఉందో ఫైర్ ఏదైతే ఉందో అదంతా తాత్కాలికంగా ఉండి తొందరగా చల్లారిపోతుందని నా ఉద్దేశం. నేను అడిగింది ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కాదు, తన సైడ్ నుంచి కంపారిజన్ వచ్చినప్పుడు అరే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు మనం ఈ స్థాయిలో ఉన్నాము అని ఎప్పుడో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కదా. అలా అంటే ఉమా పరంగా నాకు తెలుసు కదండి. డబ్బు పరంగా నాకన్నా డెఫినెట్గా వాళ్ళు చాలా చాలా ఎక్కువ అండి. సక్సెస్ పరంగాను డబ్బు పరంగా నాకన్నా చాలా ఎక్కువ నా కుటుంబ సభ్యులండి. బట్ అలాగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి తక్కువ ఉన్నామన్న డబ్బు పరమైన ఆస్పెక్ట్స్ ఉమా కంపేర్ చేసుకుని బాధపడిన క్షణాలు అసలు లేవండి. అలా ఎప్పుడూ ఉండవండి. అంటే ఇబ్బంది పడిన క్షణాలు అలా లేవు. మనకు కూడా అవకాశాలు వస్తే బాగుండని తను కోరుకుంటూ ఉంటుంది నా తరపున. తద్వారా డబ్బు వస్తుందనే కాదండి, నేను బిజీగా ఉంటే తనకి ఇష్టం, ఇంట్లో ఉంటే ఒక్కోసారి బోర్ కొడుతూ ఉంటుందని తను చూసి బాధపడుతూ ఉంటుంది. మనకు కూడా అటువంటి స్టేటస్ అటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ కెరీర్ పరంగా ఉంటే బాగుండని తను యాజ్ ఎ వెల్ విషర్ నా శ్రేయోభిలాషిగా తను కోరుకుంటూ ఉంటుంది తప్ప ఈ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఎప్పుడు తను అనుకోలేదండి, పడలేదండి. అంటే ఎప్పుడైనా అడుగుతుంటారా వాళ్ళు అంటే వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగడం రాజమౌళి గారు కానీ కీరవాణి గారు కానీ తమ్ముడి దగ్గరికి వచ్చి ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పుడైనా అడగడం జరుగుతుందా? అలా జనరల్గా నువ్వు ఎలా ఉంటున్నావు లేకపోతే నువ్వు ఏంటి అన్నది జనరల్గా అలాగే ఏముంటుందండి. అంటే నేను ఏం సినిమాలు చేస్తాను అన్నది బయట అందరికీ తెలుస్తూ ఉంటుంది, పేపర్లో అనౌన్స్ అవుద్ది. సో నేను ఖాళీగా ఉన్నానా లేకపోతే నాకు వర్క్ ఉందా లేదా అన్నది అది బయట అందరికీ, ఇంట్లో వాళ్ళకే కాదండి బయట అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. నేను ఇవాళ 10 సినిమాలు చేస్తున్నానని అబద్ధం అన్నా అది బయట అది అబద్ధమనే తెలుస్తూ ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే అంటే ఎవరి మట్టుకాళ్ళు రాజమౌళి కానీ రాజమౌళికి వచ్చిన ఇవాళ స్థితి కానీ ఆ సక్సెస్ కానీ అన్నయ్య తను ఎదిగిన విధానం ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ వెనకాల ఇంకొకరు ఎవరో ఉండి రికమెండేషన్ చేసి లేకపోతే సపోర్ట్ చేసో లేకపోతే ఇలా పైకి తీసుకొచ్చిన బాపత్ కాదండి. ఈ ఫ్యామిలీలో వాళ్ళంతా వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, కష్టపడ్డారు, వాళ్ళ మెరిట్ మీద వాళ్ళు పైకి వచ్చిన మనుషులండి ఇద్దరు కూడా. సో అలాగే కూడా అందరికీ ఆ వ్యక్తిత్వం అందరికీ ఉందండి, తెలియకుండా అందరికీ సొంతంగానే పైకి రావాలి. అన్నయ్య పేరు చెప్పుకున్నాను లేకపోతే రాజమౌళి సహాయం అడిగి లేకపోతే నువ్వు ఎవరికన్నా చెప్పరా లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు కావాలి అని ఎప్పుడు నేను అడగడం జరగలేదండి. మా అన్నయ్యని ఎందుకంటే మా అన్నయ్య నేను ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్న టైంలో కూడా మా అన్నయ్యని ఎప్పుడు కూడా నాకు పాట ఇవ్వ పెద్ద అని ఎప్పుడు అడగలేదు. నేను బయట వెళ్ళే ట్రై చేశానండి. నాకు వచ్చినా రాకపోయినా సరే అవకాశాలు నా అంతటి నేను సంపాదించుకోవాలన్న ఈ లక్షణం వాళ్ళు చూసే వచ్చిందండి నాకు కూడా. వాళ్ళు అలాగే వచ్చారు పైకి. సో నేను వాళ్ళు అలా
అడిగినా అడగపోయినా నేను వాళ్ళు అడగలేదని అలా ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదండి. సో ఎందుకంటే ఆ తత్వం తెలుసు కాబట్టి, అలాగే పైకి వద్దామని నేను అనుకుంటున్నానని వాళ్ళకి తెలుసు కాబట్టి.